మీడియా మిత్రులందరికీ నమస్కారం. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అతి చెత్త కేసు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. అందులో ఎక్కడ కూడా ఒక పైసా అవినీతి ఆరోపణ లేదు. కానీ ఎంతో విచిత్రంగా ఏసీబీ దాంట్లోకి వచ్చి కేసు నమోదు చేసింది. తెల్లారే వరకే, కూడా తెల్లారలేదు, అదే రోజు సాయంత్రానికే ఈడీ దిగి నోటీసులు ఇచ్చి చూడగానే అర్థమైపోతుంది సాధారణమైన ప్రజలకు కూడా వీళ్ళిద్దరు కలిసి బడే బాయ్ చోటే బాయ్ కలిసి ఏం పని చేస్తున్నారు, ఎవరికి భయపడుతున్నారు ఈ దేశంలో అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. మోడీ సహకారంతోనే చోటేబాయ్ రేవంత్ రెడ్డి ఈ పనికి మాలిన ఈ ఫాల్స్ కేసులు నమోదు చేయించిండు అనేది స్పష్టం. డబ్బులు ఎక్కడికో పోయినాయి, వీళ్ళు వెతుకొచ్చే పని లేదు. సాఫ్గా తీసుకున్న కంపెనీ కూడా వీళ్ళకి నోటీస్ ఇచ్చిండు. ఇవాళ తీసుకుంటే మీకు 5,000. ఒక్క వారం ఆగుండ్రి, నేనే ఆపిచ్చిన ఎన్నికల కమిషన్తో చెప్పి, ఎందుకంటే మీకు ఇంకా 2,500 కల్పిద్దామని అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికి మాలిన కేసులు, పనికి మాలిన కమిషన్లు ప్రతి ఒక్కటి కూడా మనను మోసం చేయడానికి సృష్టిస్తున్నాయి. వీళ్ళు ఏమి కాదు, ఈ కేసులు మేము ఎదుర్కొంటాం, ఇబ్బంది కాదు. కానీ మీకు మాటిచ్చి రాసిచ్చి అవిడవిట్లు ఇచ్చి మోసం చేస్తున్న ఈ దొంగల విషయంలో ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ భరతం పట్టాలి. ఇది తెలంగాణ రైతు సోదరులుగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించిన వాళ్ళుగా, వాళ్ళ వారసులుగా ఈ దొంగలకు ఎటువంటి శిక్ష విధించాలనో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. రైతు సోదరులందరూ కూడా వేస్తాం మేము ప్రతి ఊర్లో లిస్టు, ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, ఆ ఊర్లో మీరు మాఫీ చేసింది ఎంత, మోసం చేసింది ఎంతమందిని.